సస్పెన్స్ కు తెరపడింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్యను నియమించినట్లు సోమవారం ఉత్తర్వులు అందాయి. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీ నుండి వైసీపీకి మారిన తర్వాత నియోజకవర్గ బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు. దాంతో ఇన్ఛార్జ్ పదవి కోసం పలువురు పోటీ పడ్డారు. ఐవీఆర్ఎస్ పద్ధతిలో జరిగిన అభిప్రాయ సేకరణ అనంతరం గొల్లపల్లి అమూల్యకు టీడీపీ ఇన్ఛార్జ్ పదవి దక్కింది. ఆమెకు 70% మంది మద్దతు పలికినట్లు రిపోర్ట్ ఉంది. రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్తో కలిసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని అమూల్య చెప్పారు. ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు, మంత్రి లోకేష్ కు అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి సుభాష్, ఎంపీ హరీష్ బాలయోగికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అమూల్య రాజోల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నన్ను నియమించినటువంటి జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ సెక్రటరీ శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మన రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి నా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి ఒక ఎస్సీ మహిళను గుర్తించి ఎడ్యుకేటెడ్ పర్సన్ వస్తే పాలిటిక్స్లోకి ఎటువంటి రిఫార్మేషన్స్ తీసుకురాగలుగుతారు అనేది నన్ను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు ఎంతో నమ్మకంతో నన్ను ముందుకు ఈ స్థానానికి తీసుకొచ్చారు. ఈ స్థానానికి తీసుకురావడం ఒక అదృష్టంగా భావించి ఇక్కడున్న తెలుగుదేశం క్యాడర్ని మొత్తం కార్యకర్తలని పేరు పేరున కలిసి అసలు రూట్స్ నుంచి కూడా మన క్యాడర్ని ఇంకా బలోపేతంగా చేయడానికి నా సర్వశక్తిలో కూడా నేను శ్రమిస్తాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పార్టీకి, మిత్రులకు, నా కుటుంబ సభ్యులైన తెలుగుదేశం కార్యకర్తలకి, పాత్రికేయులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నేను గొల్లపల్లి అమూల్య రాజోల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నన్ను నియమించినటువంటి జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ సెక్రటరీ శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మన రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి నా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి ఒక ఎస్సీ మహిళను గుర్తించి ఎడ్యుకేటెడ్ పర్సన్ వస్తే పాలిటిక్స్లోకి ఎటువంటి రిఫార్మేషన్స్ తీసుకురాగలుగుతారు అనేది నన్ను